ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 44వ వచనం వరకు మన మధ్య చిన్నబ్బాయి మాస్టర్ ఉన్నారు. వారు వచ్చి లేఖనాలు చదవవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వచనములు చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినములందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు వెరుగుకుంటువి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండుడని ఈడని దినములు వచ్చినని చెప్పెను. దేవుడి వాక్యముని దీవించిన గాక. చదువుకున్నటువంటి లేఖన భాగాలను వివరించడానికి మన మధ్య వ్యవస్థాపకులు సుందరవయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు వారు యెరూషలేముకు రాకముందు ఆయన గలిలయ పరిచర్యలో ఉన్నారు. అంటే గలిలయ ప్రాంతములో వాక్యము బోధిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు, అద్భుతాలు చేస్తూ ఉన్నారు. మరి ఆయన సిలువ ఎక్కాలి కాబట్టి గలిలయ నుండి ఆయన యెరూషలేముకు ప్రయాణమై వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ రోజు యొక్క వృత్తాంతము నోట్ అంతా లూకా గారు 19వ అధ్యాయము 28వ వచనము నుండి 44వ వచనాల వరకు రాశారు. అయితే మనం అన్ని విషయాలు ధ్యానం చేసుకోము, కానీ ఈరోజు యేసు ప్రభు వారు ఎందుకు ఏడ్చారు అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటి అంటే, యేసు ఏడ్చెను, ఆయన ఏడ్చాడు. ఈ లూకా సువార్తలో ఈ రాయబడిన వృత్తాంతాన్ని మనము చూస్తే దీనిని టెంపుల్ ఎంట్రీ అంటారు. ఏమంటారండి? టెంపుల్ ఎంట్రీ అంటే జయ ప్రవేశము. టెంపుల్ ఎంట్రీ అంటే అర్థం ఏమిటి? జయ ప్రవేశము. మరి ఈ యేసు గలిలయ నుండి యెరికో దాటుకొని, యెరికో అనే పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని దాటుకొని బేతనియకు వచ్చి అక్కడ నుండి బెత్షగే అనే ప్రాంతానికి వచ్చారు. ఈ బెత్షగే ఎక్కడ ఉందంటే ఒక కొండ మీద కట్టబడిన ఆ గ్రామము. ఇద్దరు శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళి ప్రభు వారికి గాడిద పిల్ల కావాలని చెప్పి ఆ యజమానుడి దగ్గర నుండి కట్టబడి ఉన్న గాడిదలను తీసుకొని వస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ కొండ దిగుతూ ఉన్నారు. ఆ కొండ దిగుతూ ఉన్నప్పుడు ఆ గాడిద మీద వారి యొక్క బట్టల్నే పరుస్తారు. తమ దగ్గరున్న బట్టల్ని దారి పొడుగునా పరుచుకుంటూ వెళ్తారు. అంజూరపు కొమ్మలు, ఆ కొమ్మల్ని వారు పట్టుకుని వచ్చారు. అవి ఊపుతూ హోషన్నా హోషన్నా అంటూ ఆయన్ని ఆ కొండ మీద నుండి అలాగ కిందకి తీసుకుని వస్తున్నారు. హోషన్నా అనే పదానికి అర్థం ఏమిటంటే సేవ్ మీ అని అర్థం. ఆ కొండ మీద నుండి కిందకి చూశారు. ఆయనకి ఏం కనపడుతుంది? యెరూషలేము కనపడుతుంది. ఒక పక్కేమో ప్రజలు సంతోషముతో, ఆనందముతో, కేరింతలతో హోషన్నా హోషన్నా, జయము జయము అంటున్నారు. అయితే యేసు ప్రభు ఆ పట్టణాన్ని చూస్తున్నారు. ఆయన ఎప్పుడైతే ఆ పట్టణాన్ని చూశారో ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆయనకి దుఃఖం వచ్చింది.
దుఃఖం వచ్చిన యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ఏడుస్తూ ఉన్నారు. చదవండి, అక్కడ ఒక వాక్య భాగం ఉంది. 19వ అధ్యాయము లూకాసు వార్త 41వ వచనాన్ని చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఏమనుందండి అక్కడ? దాని విషయమై ఏడ్చి, పట్టణము విషయమై ఏడ్చి, యెరూషలేము పట్టణమును గూర్చి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. గ్రీకులో ఆ ఏడ్చి లేదా హి వెప్ట్ అనే మాటకు ఎలా తర్జుమా చేశారంటే క్లెయో. క్లెయో అంటే ఏమిటంటే ఏడ్పు. క్లెయో అంటే ఏంటి? ఏడ్పు. ఆయన గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడట. వీళ్ళేమో జయము 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 అని వెనకాల జయ జయనాదాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు యేసు ప్రభువు ఆ పట్టణాన్ని చూసి దుఃఖించి ఎక్కి ఎక్కి ఆక్రందనలు చేస్తూ బిగ్గరగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రము! ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఒలీవ కొండ మీద నుండి ఆ పట్టణాన్ని చూస్తే అది ఆ నగరము పూర్తిగా కనపడతాదట. నగరము చూస్తే అందంగానే ఉంది. ఆ నగరములో ఉన్న ప్రజల భక్తి కేవలము భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు, ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. అలాంటి వారిని చూసి యేసు ప్రభు హృదయము పరితపించింది, దుఃఖించింది, ఏడ్చింది. అంతేకాదు, మరొక విషయం ఏమిటంటే ఆ నగరము నాశనము కాబోతుంది అనే విషయము యేసు ప్రభువుకి తెలిసి దుఃఖపడ్డారు. యెరూషలేమును చూసి, రాబోయే ఆ దుర్గతిని చూసి ప్రభువు దుఃఖించాడు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? యెరూషలేము అనగా ఈ సియోనును దేవుడు కోరుకున్నారట. కీర్తనాకారుడు అంటాడు 132వ కీర్తన 13, 14 వచనాల్లో, నేను సియోనును ఏర్పరచుకొంటిని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, సియోను నాకు నివాస స్థలముగా ఉంటుంది అంటే యెరూషలేములో నేను నివాసం ఉంటాను, వారు మధ్య నేను ఉంటాను అంటున్నాడు. అంతేకాదు, నేను వారితో కలిసి నివసిస్తాను. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత ప్రేమ ఆ యెరూషలేము మీద చూపించాడో, యెరూషలేములో ఉన్న ప్రజల మీద చూపించాడో దీన్ని బట్టి మనకే అర్థమవుతుంది. అయితే మరి అంత ప్రేమ దేవుడిలో ఉంది. మరి ఆ నగరము లేదా అక్కడున్న దేవాలయమును పోల్చి చూసుకుంటున్నప్పుడు, కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పుడు ఆ నగరములో దేవుడు ఉండడు, అక్కడున్న దేవాలయములో దేవుడు ఉండడు. మరి దేవుడు ఎక్కడుంటాడు? మనలోనే ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? మనలోని. అంటే ఇప్పుడు మనం ఎవరమ్మట? ఆయన కోరుకున్న యెరూషలేముగా మనం మారిపోయాం. ఏర్పరచుకున్న యెరూషలేము, ఆయన నివాసం ఉండాలనుకున్న యెరూషలేము, అలాంటి యెరూషలేముగా మనము మారిపోయాం. ఆ యెరూషలేముగా మారిపోయిన మనల్లో దేవుడు నివాసం ఉంటానంటున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చెబుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మనం ఎవరమటండి? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా అంటున్నాడు. దేవుని దృష్టిలో యెరూషలేములో నేను ఉండను, కానీ ఇప్పుడు నేను మీలోనే ఉంటాను. అనగా మీరే నా దేవాలయము, మీరే నా యెరూషలేము. ఆ యెరూషలేమును చూసి ఆనాడు ఇచ్చిన ప్రభువు ఈరోజు మనలో ఆత్మీయముగా మారకపోతే, మన మనసు బొగ్గకపోతే, మన హృదయం చెడిపోతే, మనం ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటే మన మీదకి నాశనం వస్తుందని, మన మీదకి పాపమనే శిక్ష దిగుతుందని మన కోసం ఈరోజు ఏడ్చేవాడిగా మనకి కనపడుతూ ఉన్నాడు.
ప్రభువు మన గురించి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆనాడు యెరూషలేము గురించి ఏడ్చిన ప్రభువు ఈనాడు మన గురించి కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ నగరమును గూర్చి ఎందుకు ఏడ్చాడు? లూకా సువార్త 19వ అధ్యాయములో 42వ వచనములో ఈ మాట మనకు చెప్పబడి ఉంటుంది. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. దేవుడు సమాధానమేమో నాకు వచ్చాడు. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ప్రజకు, ఎన్నుకోబడిన వారికి ఆయన ఏమివ్వడానికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అయితే వారు రక్షణను తిరస్కరించారు. మొదటగా వారు ఏం చేశారండి? రక్షణను తిరస్కరించారు. ప్రభువు ప్రతి వారు రక్షింపబడాలని ప్రేమతో వారి యొద్దకొచ్చి వారు హృదయం అనే తలుపును తడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా, అనేక మంది సాక్ష్యాల ద్వారా, దేవుడు పరిశుద్ధ గ్రంథములో వెల్లడిపరిచిన మాటల ద్వారా ఆయన స్వరము మనకి స్పష్టముగా వినబడుతుంది. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు శ్రేష్టమైన దానివి, శ్రేష్టమైన వాడువు. నేను నివాసముండే యెరూషలేమువు, నువ్వు నా దేవాలయమువు. నేను నీలో ఉండాలనుకుంటున్నాను, నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీకు రక్షణను తీసుకొచ్చాను. రండి, రక్షణ పొందండి. రక్షింపబడడానికి నేను నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నానని చెప్పి ప్రభువు ఆనాడు పిలిచాడు. ఈనాడు ఈ లోకములో ఉన్న వారినందరినీ కూడా పిలుస్తూనే ఉన్నాడు. పిలుస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము ప్రజలు ఏం చేశారంటే ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన చూపించిన ప్రేమను, ఆయన కృపను తిరస్కరించారు. మాకు వద్దు నువ్వు ఇచ్చే రక్షణ, మా పాపము, మా ఇష్టము, మా ఇష్టానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటాం. మా బ్రతుకులు మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటాం. నువ్వెవడవు చెప్పడానికి? నీ మాటలు మేము వినము, నీ బోధలు మాకు అక్కర్లొద్దు, నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపో అని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, ఆ ప్రేమించిన నగరములో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మాటల్ని తిరస్కరించారు. ఆయన ప్రేమను వద్దని వదులుకున్నారు. మరి వాక్యం ఏమంటుంది? దేవుడు తన కుమారుని పంపించే ఉద్దేశాన్ని చెబుతుంది. ఎందుకు దేవుడు తన కుమారుని పంపించాడు? మానవులంతా చెడిపోయారు, పాపమనే దాస్యములోనికి పోయారు, సాతానికి స్నేహితులైపోయారు. సాతానుడు మానవుల్ని అనేక రీతిలుగా పాడు చేస్తూ, నాశనం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పాపము నుండి విడిపించటానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 17వ వచనంలో చెబుతున్నాడు, చూడండి. లోకము కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చూసారా వాక్యం ఎంత స్పష్టముగా ఉందో? వింటున్న వారులారా, ఈ వాక్యము మీ కొరకే, ఈ వాక్యము మీరు వినుట కొరకే, మీరు మారు మనసు పొందుట కొరకే, మీ జీవితాలను మార్చుకోవటం కొరకే దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుంది. యేసయ్య ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందాలని దేవుడి యొక్క సంకల్పమై ఉంది. ఈనాడు మీరు తేల్చుకోండి, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి రక్షణ పొందుతారా? ఈ లోకములో ఉండి నశించిపోతారా? దేవుని వాక్యము స్పష్టముగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇక్కడ వారు దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశారు. దేవుడు కుమారుని పంపించాడు. పంపించినప్పుడు ఆయన బోధించాడు, ఆయన వారిని స్వస్థపరిచాడు, అనేకమైన అద్భుతాలు వారి కళ్ళెదుట చేశాడు.
దైవ కుమారుడని నిరూపించుకున్నాడు. కానీ ఆయన మాటను, ఆయన పిలుపును, ఆయన చెప్పిన బోధను వారు ఏం చేశారంటే నిర్లక్ష్యము చేశారు. దేవుని వాక్యం మేము వినం, మాకు పాపం అంటేనే ఇష్టం, మేము దేవుని వాక్యానికి లోబడం అని వారు మాటను నిర్లక్ష్యం చేశారు. సత్యాన్ని తిరస్కరించారు. ఈ లోకంలో సత్యము కానివి ఎన్నో ఉన్నాయి. ఎవడో ఏదో చెబుతాడు, నీ పాపం పోతుంది అని. పాపం వాడు వెళ్ళి ఆ చెప్పిన వాడిన మాటను బట్టి వాడు ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తాడు. వాడు మనసు మారిందే వాడిలోంటి పాపం ఎలా పోద్ది? నువ్వు నీటిలో ఎన్నిసార్లు మునిగినా నీ పాపం పోతాదా? నీ మనసు ఎప్పుడు మారనే మారదు. ములుగు 1000 సార్లు ములుగు, 1,000,000 సార్లు ములుగు, నీ మనసు మారదు. ఫలానది చేస్తే నీలో పాపము 3 జన్మల పాపాలు, 7 జన్మల పాపాలు, జన్మల పాపాలు పోతాయని చెప్తారు. అసలు ఆ పాపానికి మూలము హృదయం అయితే, హృదయం మారకపోతే నువ్వు ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా, ఏది చేసినా నీ పాపం నీలో నుండి ఎక్కడికి పోతుంది? ఈ యూదులు ఏం చేశారంటే యేసే సత్యమని దేవుడు తెలుసుకోలేకపోయారు. ఆ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. మనము నిత్య జీవములోకి వెళ్ళాలంటే ప్రభువు చూపించిన సత్య మార్గంలోనికి రావాలి. ఆయన మాట సత్యము, ఆయన జీవితము సత్యము, ఆయన బోధ సత్యము నమ్మాలి. వారు నమ్మలేదు. అంతేకాదు వారు యేసును అంగీకరించిన వారయ్యారు. వారు ఎవరి కోసం కనిపెడుతున్నారు? ఒక రాజు వస్తాడు. ఆ రాజు ఎలాగొస్తాడు? గుర్రం మీద వస్తాడు. ఆ రాజు ఎలాగొస్తాడు? సైన్యమును తీసుకుని వస్తాడు, కత్తి పట్టుకుని వస్తాడు, రోమా సైనికులతోటి యుద్ధము చేస్తాడు, వారిని ఓడిస్తాడు, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అనే ఉద్దేశంలో వారు ఉన్నారు. మరి ఈ రాజు ఎలాగొచ్చాడు? యుద్ధము చేసే రాజుగా రాలేదు, మనస్సుల్ని మార్చే రాజుగా వచ్చాడు. నీ మనసు మారిపోతే, నీలో అసూయ ద్వేషాలు లేకపోతే, నీలో వినయము విధేయత ఉంటే ఇక లోకములో గొడవలు ఎక్కడొస్తాయి? యుద్ధాలు ఎక్కడొస్తాయి? ఒకరినొకరు మోసగించుకోవటం ఎక్కడొస్తుంది? మరి ఆ రాజు భారవాహక గాడిద మీద, దాని పిల్ల మీద ఎక్కి వచ్చాడు. కారణం ఏమిటంటే గాడిద మీద వచ్చే రాజు ఎవరో కూడా యుద్ధానికి వచ్చినట్టు ఆ రోజుల్లో కాదు. యుద్ధానికి వచ్చే రాజు దేని మీద రావాలి? గుర్రం మీద రావాలి. కాబట్టి నేను మీకు శాంతినివ్వడానికి వచ్చాను. నా ప్రియమైన బిడ్డలారా, నా ప్రియమైన యెరూషలేము ప్రజలారా, నా మాట నమ్మండని ఆయన చెప్పకనే చెబుతూ ఆయన యెరూషలేముకు గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి, వారి దుస్థితిని చూసి ఆయన ఏం చేశాడంటే బిగ్గరగా ఏడ్చాడు. ఆ పట్టణము కొన్నాళ్ళలో నాశనం అయిపోబోతుంది. ఎందుకంటే దేవుడికి విరోధమైనది ఆ పట్టణంలో జరుగుతుంది. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు, కానీ ఇది ఆ రీతిగా లేదు. వారు ఇష్టానుసారముగా అవిధేయులై జీవిస్తూ ఉన్నారు. అవిధేయుల మీదకి ఏమొస్తుందంటే తీర్పు వస్తుంది. అందుకే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము ఆఖరు భాగములో ఒక విషయాన్ని చెబుతున్నాడు మనకి. అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెబుతూ ఉన్నాడు. ప్రభువు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. మనము చాలా మందికి ప్రేమతో, అమ్మా తల్లి దినములు చెడ్డవమ్మా, లోకం మంచిది కాదు, లోకములో పాపం ఉందమ్మా, ఆ పాపములో నువ్వు ఉండకూడదు, దేవుని మంచి మార్గంలోనికి వస్తే, అయ్యా దేవుడు మంచి మార్గంలోనికి వస్తే, దేవుడు వాక్యమును నువ్వు వింటే, నీ హృదయాన్ని మార్చుకుని నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు, నీ జీవితానికి మేలు చేస్తాడని చెప్పి అందరినో బతిమాలుతాం. అమ్మా తల్లి అయ్యా అని బతిమాలుతాం. దేవుణ్ణి చూడండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, మాయలో బ్రతకండి, మోసాలలో బ్రతకండి అని మనము చెబుతూ ఉంటుంటాం. కానీ
వారు మన మాట వినరు, అవిధేయులైపోతారు. అయినా మన ప్రభువు ఇంకా పిలుస్తూనే ఉన్నాడు, రండి, నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా ఎదురుగా మీరు పాపాలు చేసినా, నా ఎదురుగా మీరు దోషాలు చేసినా మీ మనసు మార్చుకుంటారని, మీరు మంచి మనసుతో మంచి హృదయంతో జీవిస్తారని నేను మిమ్మల్ని నా చేతులు చాచి పిలుస్తూ ఉన్నానని చెప్పి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నా దినమంతయు చేతులు చాస్తూ ఉన్నా ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు వారి హృదయాన్ని ఏం చేసుకున్నారంటే కఠినపరుచుకున్నారు. ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. ఈనాడు చూడండి, మనం ఎంతో మందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంటాం. రండయ్యా, మీ జీవితాన్ని మార్చుకోండి అని చెబుతూ ఉంటుంటాం. వారు హృదయాన్ని రాయవలే చేసుకుంటారు. రాయవలే చేసుకున్న వీరి మీదకి ఏమొస్తుంది? దేవుని యొక్క శిక్ష దిగబోతుంది. అందుకే ప్రభువు ఇప్పుడే ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నేను ప్రేమించిన నా ప్రజల మీదకి శిక్ష రాబోతుందే అని ఏడుస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా ఆయన ఏడవడానికి కారణం ఏమిటంటే, యేసు సందర్శించిన సమయాన్ని వారు ఎరగలేదు. వారు ప్రవక్తలను ఏమని రాసి ఉంచారంటే, మెస్సయ్య వస్తాడు, ఆయన మీకు ఎలాగ వెల్లడవుతాడంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో చెప్పినట్టు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అంటుంది దేవుని వాక్యము. యెరూషలేముకే మరొక పేరు సియోను. మీరు బహుగా సంతోషించండి. ఇదిగో ఒక దినము రాబోతుంది, ఆ దినాన్ని మీ రాజు యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు. ఆయన ఎలాంటి రాజు? మీరు అనుకుంటున్నట్టు అవినీతిపరుడైన రాజు కాదు. అవినీతిపరుడైన రాజు ఏం చేస్తాడు? కత్తి పట్టుకొని వచ్చి మిమ్మల్ని దోచుకోవడానికి వస్తాడు, మిమ్మల్ని చంపడానికి వస్తాడు, మీ తలలు తెగనెరకడానికి వస్తాడు, మీకు కీడు చేయడానికి వస్తాడు. ఈయన అలాంటి రాజు కాదు. ఈయన ఎవరంటే నీతిపరుడైన రాజు. యేసు ప్రభువారు ఈ లోకములో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ శాస్త్రుల్ని పరిసయ్యులను చూసి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? యేసులోనే ఈ భూమి మీద పుట్టిన మానవులందరినీ పరిశీలించి చూసినప్పుడు ప్రతి వారిలోనే పాపం ఉంది, కానీ యేసు ప్రభువులో ఏమాత్రమో పాపం అనేది లేదు. యేసు ప్రభువులో పాపం లేదు. ఇక తర్వాత చూస్తే ఇక్కడ ఈయన అంటున్నాడు కదా, రక్షణ గలవాడును దీనుడినై. ఆయన ఏం పట్టుకుని వస్తున్నాడట? మీకు రక్షణ తీసుకొస్తున్నాడు. మీరు రక్షింపబడాలి. పాపం ఉంది, పాపము మిమ్మల్ని బలముగా పట్టుకొని ఉంది. ఆ పాపము నుండి విడిపించబడాలి. ఆ విడిపించేవాడు ఎవరంటే రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన దీనుడై వస్తున్నాడు. ఆయన ఎలా వస్తూ ఉన్నాడంటే, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నాడని వారికి ప్రవచనాలు చెబుతూ ఉన్నాయి. ప్రవచనాలు వారు చదువుకున్నారు. చదువుకుంటున్నప్పుడు అది వారికి గుర్తు రావాలి కదా. ఓహో, జకర్యా 9వ అధ్యాయము 9వ వచనములో ఈ రాజు కోసమే కదా చెప్పాడు అని వారికి గుర్తు రావాలి. కానీ వారు ఆ రాజును ఎంత మాత్రము అంగీకరించలేదు, గుర్తించుకోలేదు. ఎప్పటి నుండే కాదు, పూర్వకాలము నుండి కూడా దేవుడు మాట్లాడుతూనే వస్తున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈనాడైతే ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. అనేక రీతిలుగా దేవుని స్వరము నీకు వినబడుతూ ఉంది. పౌలు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏమంటున్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఏం చేశాడటండి? పూర్వకాలం
ప్రవక్తల్ని ఏర్పరచుకున్నాడట. తను ప్రేమించిన ప్రజలైన మనము త్రోవ తప్పిపోతుంటే, అరే మీరెళ్తున్న త్రోవ మంచిది కాదని చెప్పి ప్రవక్త వచ్చి దేవుని మాటలు చెప్పి దారి తప్పకుండా చూసేవాడట. నినివే పట్టణం ఉంది. దేవుడు ఆ పట్టణం యొక్క దుస్థితి చూసినప్పుడు అది చెడిపోయిన పట్టణం అయిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపము దేవుడికి చాలా ఆయాస పెట్టింది. యోనాను పిలిచి, వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించు, ప్రవక్త చేయవలసిన పని నువ్వు చెయ్యి. యోనా వాళ్ళకు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటింతే చిన్నలు మొదలుకొని సింహాసనం మీద ఉన్న రాజు వరకు, చివరికి వారి రాజ్యములో ఉన్న పశువులు కూడా ఆహార పానీయాలు మానేసి ఉపవాసం ఉండి దేవుడి ఎదుట మొర్ర పెట్టుకున్నారేమని, ప్రభువా మా పాపాలు క్షమించు, మేము మనసు మార్చుకుంటున్నాము, మేము మీ వైపు తిరుగుతున్నాము అని వారు మొర్ర పెట్టుకుంటున్నప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించాడు. వారి మీదకి రప్పిస్తానన్న శిక్షను తప్పించాడు. ప్రవక్తలు చెబుతున్నాడు. పూర్వం నుండి ప్రవక్తలు చెబుతూ ఉన్నారు, నానా విధములుగా చెబుతూ ఉన్నారు. ప్రవక్తలు నానా సమయంలోనూ చెబుతూ ఉన్నారు, మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. అయితే ఈ దినముల అంతమందు ఏం చేశాడట? దేవుడే తన కుమారుని ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. కన్యమరియ గర్భమున పుట్టాడు ఆయన యూదులలో పుట్టాడు. వారికి బోధించాడు, వారికి వాక్యం వివరించాడు, పాపము చేయకండి, మారు మనసు పొందండి అని చెప్పాడు. అయినా వారు దేవుని మాటలు లక్ష్యం ఉంచలేదు. మనము కూడా ఈ రోజుల్లో యేసు ప్రభువు మాటల మీద లక్ష్యం ఉంచకుండా ఈ లోకములో రకరకాల పిచ్చి కోతలు కూస్తున్న పిచ్చివారి మాటలకు విలువనిచ్చి ఆ పిచ్చి పనులు చేస్తూ పిచ్చెక్కిన వారముగా చివరికి పాపములోనే ఉండి నశించిపోయి నరకానికి పోతూ ఉన్నాం. ఎంతోమంది పోతున్నారు అలాగా. మరి ఇంత ప్రేమగా మాట్లాడి తన కుమారుడు ద్వారా ఇంత ప్రేమగా మాట్లాడిన దేవుడు, సత్యమును మాట్లాడిన దేవుడు, నరకముంది, నరకము నుండి తప్పించుకోండి, శ్రమ వస్తుంది, ఆ శ్రమ నుండి తప్పించుకోండి, శిక్ష నుండి తప్పించుకోండి అని చెప్పిన ఆ దేవుడు ఆ యెరూషలేమును చూసి, ఆ యెరూషలేముకు కలగబోయే శిక్షను, రాబోయే శ్రమను చూసి ఆయన కళ్ళంట నీళ్లు వచ్చాయి. ఆయన బహుదుఃఖముతో ఏడ్చాడు, ఎంతో ఏడ్చాడు. మన దేవుడు మన కొరకు దుఃఖపడే దేవుడు. మనం దుఃఖపడితే ఆయన సంతోషించడు. మన దేవుడు మన కొరకు దుఃఖపడే దేవుడు. కానీ మనుషులు వినట్లేదు, వారి పాపస్థితిని మార్చుకోవటం లేదు. పాపాన్ని వదులుకొని మారు మనసు పొందడానికి వారు ఇష్టం చూపించటం లేదు. ప్రస్తుత రోజులు ఎలాగున్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. రాకడ ఎప్పుడు వస్తుందో, 7 ఏళ్ల శ్రమ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఈ లోకము ఎలాగంతమైపోతుందో తెలియని గందరగోళ స్థితిలో లోకమంతా ఉన్న ఈ పరిస్థితుల్లోనూ కూడా దేవుని యొక్క స్వరము వినని జనము అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాము. వారి అంతము చివరికి నరకమే. వారి అంతమేంటి? నరకమే. వారి మీదకి శిక్ష వస్తుందంటుంది వాక్యము. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఏమని చెప్తున్నాడు దేవుడు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. మనము చెడ్డవైన దినముల్లో ఉన్నాం. ఈ సమయాన్ని మనము పోనివ్వకూడదు. ప్రార్థించుకోవాలి. మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, మన భవిష్యత్తుల కొరకు. మనము శిక్షావిధిలో ఉండకుండా, తీర్పులోకి రాకుండా తప్పించుకోవటం కొరకు మనము మెలకువగా ఉండి ప్రార్థించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, ఇంకా ఆయన అంటున్నాడు, సమయాన్ని గ్రహించండి. దేవుని పిలుపు మనము వినాలట. దేవుని పిలుపు మనం వినాలి.
మరి వినవా? ఎంతకాలం నీ హృదయాన్ని కఠినంగా చేసుకుంటావు? ఎంతకాలం దేవుని స్వరం వినకుండా వింటావు? ఎంతకాలం మూర్ఖుడిగా మూర్ఖురాలిగా జీవిస్తావు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపము నీ నుండి దూరము చేసుకుంటే గాని నువ్వు ఆ నరకములో ఉండకుండా, నరక శిక్షణ తప్పించుకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మరి ఆ శిక్ష నుండి విడుదల పొందలేవు అంటుంది దేవుని వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనములో దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము దేవుణ్ణి విశ్వసించకపోతే, అంటే నమ్మకపోతే, మనం గుర్తెట్టుకోవాలి. వాక్యం వింటున్న వారేమైనా సరే, అక్కడ చదువుతున్నాను చూడండి వాక్యం, మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. ఎంత ఖచ్చితంగా చెప్తుందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపములని ఒప్పుకున్నప్పుడు ఆయన నీ పాపాలనే క్షమిస్తాడు, నిన్ను తన రక్తము ద్వారా కడుగుతాడు. అపవాదికి నీ మీద ఏలిబడి చేయడానికి ఇంక అవకాశం ఉండదు. సాతానుడు నిన్ను ముట్టడానికి అవకాశం ఉండదు. యేసు ప్రభు విశ్వసించిన ఎడల మీ పాపములో ఉండి మీరే చనిపోవుదురు అంటున్నాడు. మరి ఆ యెరూషలేములో ఉన్న ఆ ప్రజ వారంతా దేవునికి విరోధులై పాపముతో శాపముతో యేసుకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. జీవిస్తూ ఉన్న వారిని చూసి యేసు ప్రభు ఏం చేశాడంటే, వీరి మీదకి శిక్ష రాబోతుంది, ఆ శిక్షలో మహాఘోరముగా నష్టపోతారని ఏడుస్తూ ఉన్నారు. అది వారి మీదకే కాదు, ఈనాడు మన మీదకే కూడా. మనం పాపములో ఉంటే ఆ శిక్ష మన మీదకే కూడా రాబోతూ ఉంది. మూడవ దాన్ని చూస్తే రాబోవు శిక్షను చూసి దేవుడు ఏడ్చాడు. ఆ కొండ మీద నుండి వస్తున్నాడు యేసు ప్రభు. ఆ కింద ఏం కనపడుతుంది? యెరూషలేము కనపడుతుంది. ఆయనకి ఈ శిష్యులకి అందరికీ అందమైన రూపాలు కనపడుతున్నాయి, బిల్డింగ్లు కనపడుతున్నాయి, దేవాలయం కనపడుతుంది, ఓ తెల్లని రాళ్లతో కట్టిన అందమైన ఇల్లు కనపడుతున్నాయి. కానీ యేసు ప్రభు వారికి ఏం కనపడుతుందంటే, ఆ పట్టణమంతా నాశనమైపోవటం కనపడుతుంది. అందుకే ఆయన బాధపడుతున్నాడు, అందుకే ఆయన ఏడుస్తున్నాడు. మన జీవితాలు సాతానుడు నాశనం చేస్తాం యేసు చూస్తున్నాడు. మన బ్రతుకుల్ని సాతానుడు నాశనం చేయాలనుకోవటం ప్రభు చూస్తున్నాడు. అందుకే ఆయన ఏడుస్తూ ఉన్నాడు మన కోసం. మరి ఇక్కడ చూస్తే యేసు యెరూషలేమును ఎన్నో మార్లు సందర్శించాడు. అక్కడ ఎన్నో బోధలు చేశాడు కూడా, అక్కడ అద్భుతాలు కూడా చేశాడు. చేసినా సరే వారు ఆయన్ని అంగీకరించలేదు, తృణీకరించారు. తృణీకరించటం అంటే ఎసడించుకున్నారు. ఈనాడు లోకంలో ఉన్నవారు చూడండి, యేసు ప్రభు మాట చెబుతుంటే ఎలాగ చిరాకు పడతారో, ఎలాగ ఎసడించుకుంటారో, మాకొద్దు అని ఎలాగ తిరుగుబాటు చేస్తారో, ఆ రోజుల్లో వారు కూడా అలాగే చేశారు. చేసి వారు అంగీకరించక తృణీకరించక ఉన్నందున ఆ పట్టణం మీదకి ఏమొచ్చిందంటే శిక్ష అనేది వచ్చింది. లోక సువార్త 19వ అధ్యాయము 43వ వచనం, ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. అర్థమవుతుందా ఇది? నువ్వు యేసు ప్రభువు మాట రూపంలో నీ దగ్గరికి వచ్చిన, వాక్య రూపంలో నీ దగ్గరికి వచ్చిన, కళల రూపంలో నీ దగ్గరికి వచ్చిన ఆ యేసు ప్రభువు మాటను నువ్వు వినలేదు కాబట్టి శత్రువు వచ్చి నిన్ను ముట్టడి వేస్తాడట. ఎవడొస్తాడటండి? శత్రువు. ఈ యెరూషలేములో ఉన్న ఈ ప్రజలు వినలేదు.
వినకపోతే శత్రువు నిజంగానే వచ్చాడు. యేసు ప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో టైటస్ అనేవాడు వచ్చి రోమా సైన్యాన్ని తీసుకుని వచ్చి యెరూషలేము నగరంను తగలబెట్టించేశాడు. ముట్టడేసేశాడు. ముందు దాన్ని ఏం చేసేశాడు? ముట్టడేసేశాడు. ప్రభువారు చెప్పినట్టు ముట్టడేసేశాడు. ముట్టడంటే ఏంటి? ఇంకా ఆ నగరంలో ఉన్నవారు బయటికి పోనాకలేదు, ప్రాణాలను దక్కించుకోలేరు, ఇంక అందులోనే ఉండిపోవాలి. ఎన్నాళ్ళు ఉంటారు? ఆహారం లేదు, నీరు లేదు, తినడానికి తిండి లేదు. ఒకవైపు బయట శత్రువు పొంచి కాసు కూర్చుని ఉన్నాడు. ఇన్ని రోజులు గడుచుకున్న కొలది చాలా దారుణమైన పరిస్థితులు వచ్చేసాయి. ముట్టడించేశాడు. ముట్టడించేస్తే నెలల తరబడి ముట్టడించేసినప్పుడు ఆ ముట్టడికి తట్టుకోలేక ఇంకా బయటికి రానట్లేదు కదా. ఎంతసేపు ఎంతకాలము ఆకలితో ఉండగలుగుతారు? అప్పుడు ఏం చేశారంటే, చరిత్రలో ఏ మనుషుడు చేయని పని వాళ్ళు చేశారట. జోసెఫస్ అనే చరిత్రకారుడు రాశాడు ఈ రాత. ఏమని రాశాడంటే, అక్కడ కొందరు వారి ఆకలి తట్టుకోలేక తమ చిన్న పిల్లల్ని చంపుకొని వండుకొని ఆ పిల్లల మాంసాన్ని తిని వారు బతికారట. ఎంత దారుణమో చూడండి. దేవుడు మాటను ధిక్కరించిన ప్రతి వారికి కూడా ఎంత కఠినమైన శిక్షను దేవుడు వేస్తున్నాడో ఈ మాట ద్వారా మనము తెలుసుకోవచ్చు. చిన్న పిల్లలు, కడుపున పుట్టిన పిల్లలు, వీరి ఆకలి తట్టుకోలేక వారిని కోసి చంపి వండుకుని ఉడకబెట్టుకొని వారిని తినేశారంటే ఆ హృదయాలు ఎలాగ కఠినమైపోయాయో, ఎంత బండబారిపోయాయో మనం గ్రహించుకోవచ్చు. దేవుడి వైపు చూడటం లేదు, మనసు మార్చుకోవటం లేదు. కాబట్టి ఆ ఆకలికి చచ్చిపోయారు, దాహానికి చచ్చిపోయారు. ఇక అనేక రోజులు నిద్రాహారాలు తిండి లేక జీవిస్తున్న వారికి జబ్బులు కూడా వచ్చేసాయి. జబ్బులకు కూడా చచ్చిపోయారు. ఇంకా వారు ఎదిరించే శక్తి లేకపోయింది. ఈ టైటస్ అనే ఇతను వచ్చి సైన్యంతో వచ్చి పట్టణంలోకి చొరబడి పట్టణం అంతా తగలబెట్టించేశాడు. పట్టణం అంతా ఏం చేశాడు? తగలబెట్టించేశాడు. దేవాలయాన్ని తగలబెట్టించేశాడు. ఆ దేవాలయం బంగారంతో చేయబడింది. ఆ బంగారం అంతా కరిగిపోయి ఆ రాళ్ల మధ్యకి వెళ్ళిపోయింది. గోడను రాళ్ళుతో కడతారు కదా, మరి ఆ బంగారం రాళ్ళ మధ్యకి వెళ్ళిపోయింది. ఈ సైనికులంతా ఏం చేశారంటే, అరే ఆ రాళ్లలో బంగారం ఉంది, ఈ గుడి అయితే మనకేటి అని చెప్పి ఆ రాళ్ళను ఒకదాన్ని పొడిచి తీసేశారు. ఆ బంగారం కోసం మొత్తం దేవాలయాన్ని పడగొట్టేశారు. దేవుడు లేనప్పుడు ఏదైనా కూలిపోతుంది. దేవుడు నీ హృదయంలో ఉండాలి, దేవుడు నీ గృహంలో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. మరి వీరు దేవుడు ఉనికిని వద్దనుకుంటున్నారు, దేవుని తిరస్కరిస్తున్నారు వీరు. అంతేకాకుండా మరి పాపము ముట్టడి వేసేసింది. ఈ టైటస్ ఏం చేశాడు? ముట్టడి వేసేశాడు. ఈనాడు కూడా మనల్ని ఏం చేస్తుందంటే, పాపం అనేది ముట్టడి వేసేస్తుంది. మనము బయటపడే మార్గం లేకుండా చేసేస్తుంది. ఆ పాపంలో నుండి ఇంక మనం బయటపడలేకపోతున్నాం. పడాలని చూస్తున్నాం కానీ పడలేకపోతున్నాం. ఆ పాపము ఎంత దారుణంగా మన మీద తన యొక్క బలమైన పాదాన్ని పట్టి అనగదొక్కేస్తుందో చూడండి. అక్కడ ఇంకా ఇక్కడ చూస్తే వారికి శాంతి లేకుండా చేసేస్తుంది. వారి మనసులో శాంతి ఉండదు. పాపం చేసేవాడికి ఏం చేస్తుంది? ఇంట్లో గౌరవం ఉండదు, వీధిలో గౌరవం ఉండదు, లోపలంతా గందరగోళం, కలతుంటుంది, కలవరం ఉంటుంది, గందరగోళం ఉంటుంది, భయం ఉంటుంది. ఇవన్నీ వాడు హృదయంలో ఉంటాయి. అంతేకాకుండా ఆత్మీయంగా ఏమవుతాడంటే నాశనమైపోయి దేవునికి దూరమైపోతారు వీళ్ళు. ప్రియమైన విశ్వాసులారా,
ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న వారులారా, ఒకవేళ యేసు నిన్ను చూసే ఏడుస్తున్నాడేమో, నీ జీవితము పాడైపోతున్నది అన్నీ తెలిసి యేసు ఏడుస్తున్నాడేమో. మన ప్రభువు మన కోసం బాధపడే దేవుడు, మనల్ని బాగు చేయాలని వచ్చిన దేవుడు. ఆయన వైపు చూడాలి. మరి అలా చూడకపోతే ప్రతి బలహీనత మనల్ని పట్టి పీడిస్తుంది. పేతురు అంటాడు కదా, బలహీనత ఏ రూపంలో వస్తుందో. 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనములో, నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉండుడి. ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని మెలకువగా ఎందుకంటున్నాడంటే, పాపము నీ పక్కనే పొంచి ఉంటుంది. మీ విరోధి అయిన అపవాది అంటే ఎవరు? మన శత్రువు. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవర మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడట. ఎవడు బలహీనంగా ఉన్నాడు? ఆవిడ దగ్గరికి వెళ్దామా? అమ్మో, ఆవిడ ప్రార్థన చేసుకుంటుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళినాక మనకే వీలు పడదు. ఈయన దగ్గరికి వెళ్దామా? అమ్మో, ఈయన పాపం లేకుండా జీవిస్తున్నాడు కదా, ఈయన దగ్గరికి వెళ్ళినాక వీలు పడదు. మరి ఎవరి దగ్గరికి వెళ్దాం? ఎవరికైతే చెడ్డ అలవాట్లు ఉంటాయో, ఎవరికైతే పాపం ఉంటుందో, ఆ పాపం ఉన్న వాడిని ఇలాగ చూసి తిరుగుతూ ఉంటుందట. ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళు ఎలాగైపోయారు? ఆత్మీయంగా చచ్చిపోయారు. భక్తి లేదు, ఆచారాలే ఉన్నాయి వాళ్ళకి. ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని గురించి ఆ ప్రవక్తలు రాసిన విషయాల్ని మర్చిపోయి, ఎవరో ఒక రాజు వస్తాడో, కత్తి పట్టుకొని వస్తాడో, ఈయన గాడిద మీద వచ్చాడు, గాడిద మీద వచ్చినాడు మనకి విజయం ఏమిస్తాడు అనుకుంటున్నారు. ఆయన దేవుడయ్యుండి మనకు వినయం నేర్పి మన జీవితాన్ని సరిదిద్దడానికి వచ్చిన నీతి గల రాజుగా యెరూషలేములోనికి వస్తున్నాడని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి మనము గ్రహించాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 44వ వచనములో చదువుకుని ముగించుకుందాం. అంటున్నాడు అక్కడ లూకా సువార్తలో, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చినని చెప్పెను. రాతి మీద రాయి ఒక కట్టడము. మన బ్రతుకు కట్టబడి ఉంది. కట్టబడిన మన బ్రతుకును శత్రువు వచ్చి పాడు చేస్తాడు. ఇది అక్కడ యెరూషలేము అందముగా కనపడుతుంది. తెల్లని రాళ్ళు తెచ్చుకుని, చలవరాళ్ళు తెచ్చుకుని అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు. ఆ కొండ మీద నుండి చూస్తుంటే ఈ పట్టణము ఎంత సుందరముగా ఉంది, ఎంత అందముగా ఉంది, అద్భుతముగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ పట్టణంలోనికి వెళ్ళి చూస్తే వారి క్రియలన్నీ కూడా పాపమే. ఆ పాపాన్ని బట్టి శత్రువు వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడి వేసి ఆ కట్టుకున్న ప్రతి ఇంటిని పడగొట్టేస్తాం మొదలుపెట్టాడు. అనగా శత్రువు అనగా మనకి సాతాను. సాతాను ఏం చేస్తాడు? మన యొక్క జీవితాన్ని కూల్చేస్తూ ఉంటాడు. మనము బాగున్నాములే ఈ రోజుకి అనుకుంటాం. ప్రభువు దాన్ని చూసే దుఃఖిస్తున్నాడు. బాగున్నామనుకున్న దాన్నే ఆ సాతాను వచ్చి కూల్చివేయబోతున్నాడు. ఈరోజు నువ్వు మెలకువగా ఉండి ఆయన వైపు చూడగలిగితే, ఆయన నీ కోసం ఏడ్చాడని నువ్వు గుర్తించగలిగితే, ప్రభువా నా కోసం ఎంత ఏడ్చావా, నా బ్రతుకుని సరిదిద్దడానికి ఎంత నువ్వు ప్రయాసపడ్డావా, ఆయన దగ్గరికి వస్తే ఆయనే నీకు కోటయ్యి ఉంటాడు, ఆయనే నీకు రక్షణ అయ్యి ఉంటాడు, ఆయనే నీకు దీవెనకరమై నిన్ను దీవిస్తూ ఉంటాడు. అటువంటి దీవెనకరమైన ఆదివారం ఈ ఆదివారము. ఆయన యెరూషలేమును చూసి ఏడ్చిన ఆదివారం.